చాలామంది ఈ రోజుల్లో సంపద కోసం, భోగభాగ్యాల కోసం, ఐశ్వర్యం కోసం లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవిని మనం నిత్యం పూజించటం వలన ఎంత ఫలితం వస్తుందో, అదేవిధంగా విశేషమైన రోజుల్లో కూడా లక్ష్మీదేవిని పూజించటం వలన అద్భుతమైన ఫలితాలతో పాటు అఖండ ఐశ్వర్యాన్ని కూడా పొందుతూ ఉంటారు. అటువంటి విశేషమైన రోజే చైత్ర పౌర్ణమి. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజు చేసేటటువంటి లక్ష్మీ ఆరాధనను ఐశ్వర్య పౌర్ణమి ఆరాధన అని పిలుస్తూ ఉంటారు. మరి మీకు ధనం కలగాలంటే లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకునే ముందు చైత్ర పౌర్ణమి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. చైత్ర పౌర్ణమిని అదృష్ట పౌర్ణమిగా చెప్పవచ్చు. ఈరోజు ఉపవాసం ఉండటం వలన మీ కోరికలు నెరవేరటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు. ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. పౌర్ణమి అనేది ప్రతి నెలా వస్తుంది, కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. చైత్ర మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథినే చైత్ర పౌర్ణమి అని, చిత్ర పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువును పూజించటం వలన ఆయన అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారని భక్తుల విశ్వాసం. అదేవిధంగా చైత్ర పౌర్ణమి రోజు చంద్రుని పూజించటం వలన మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా దేనినైనా దానం చేయటం వలన చంద్రుడు ప్రసన్నమవుతాడని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. చైత్ర పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం చేయటం వలన మీ కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం ఈ చైత్ర పౌర్ణమి రోజు తులసి స్నానం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చునని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. తులసి స్నానం అంటే మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకుని చేయటం. లక్ష్మీ అనుగ్రహం మీరు పొందటం వలన మీకు అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో స్నానం చేసిన తరువాత ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. చైత్ర పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కనకదార స్తోత్రాన్ని పఠించాలి. ఆ తర్వాత చైత్ర పౌర్ణమి సాయంత్రం చంద్రుణ్ణి పూజించి బ్రాహ్మణుడికి లేదా పేదవారికి ఆహారాన్ని దానం చేయాలి. ఈ విధంగా చేయటం వలన చంద్రుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు. ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్ని పౌర్ణమి అంటారు. చైత్ర పౌర్ణమి రోజున ఏమి చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము. పూర్వం విదర్భదేశ రాజైన భీష్మునికి 5 మంది కుమారులు, 1 కుమార్తె ఉండేవారు. కుమారుల పేర్లు వరుసగా రుక్మి, రుక్మధరుడు, రుక్మబాహుడు, రుక్మకేసి, రుక్మమాలి. కుమారులలో పెద్దవాడు రుక్మి కుమార్తె పేరు రుక్మిణి. సాక్షాత్తు లక్ష్మీదేవి అయిన రుక్మిణీదేవి జన్మించటం వలన భీష్ముని రాజ్యంలో సిరి సంపదలు సమృద్ధిగా ఉండేవి. రుక్మిణీదేవి తన తండ్రి ఇంటికి వచ్చే అతిథుల ద్వారా శ్రీకృష్ణుని అందచందాలు, లీలలు, శక్తి సామర్థ్యాలు వింటూ పెరిగింది. శ్రీకృష్ణుడే తన భర్త అని దృఢంగా నిర్ణయించుకుంది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణీదేవి యొక్క సద్గుణాలు, అందచందాలు విని ఆమెను వివాహం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉండేవాడు. రుక్మిణి తల్లిదండ్రులు శ్రీకృష్ణునితో వివాహం చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ పెద్దవాడైన రుక్మి మాత్రం ఒప్పుకోలేదు. రుక్మి తన స్నేహితుడు మరియు చేది దేశపు రాజు అయినటువంటి శిశుపాలునికి రుక్మిణీదేవిని ఇచ్చి వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అందుకనే రుక్మిణీదేవి పెద్ద అన్న చాలా మొండి పట్టుదల కలిగినవాడు. అప్పుడు రుక్మిణి తనకు ఆప్తుడు అయినటువంటి అగ్నిదోత్యునుడు అనే ఒక బ్రాహ్మణుడిని పిలిపించింది. ఆయనకు తన అన్న యొక్క దుర్మార్గపు ఆలోచనలను వివరంగా చెప్పింది. తనను కాపాడమని వెంటనే శ్రీకృష్ణుని దగ్గరకు ఒక లేఖను ఇచ్చి పంపించింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు రాగానే శ్రీకృష్ణుడు ఆయనను ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే పెళ్లి కొడుకువి కా అని శ్రీకృష్ణుని దీవించాడు. అన్నీ తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణునికి తాను వచ్చిన కారణం చెప్పి రుక్మిణీదేవి ఇచ్చిన లేఖను ఇచ్చాడు. ఆ లేఖలో రుక్మిణీదేవి ఇలా రాసింది: ఓ మహానుభావ, నీ లీలలు విన్నంత మాత్రం చేతనే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ
నామస్మరణ చేయటంతోనే సంసార సాగరం నుండి ముక్తి లభిస్తుంది. ఓ కృష్ణ, నా మనసు నీపైన లగ్నమై ఉన్నది. నీ మీద ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాను. సిగ్గు విడిచి నిన్ను వేడుకుంటూ ఉన్నాను. నన్ను చులకనగా చూడకు, నన్ను స్వీకరించు. ఓ వాసుదేవ, నువ్వు మన్మోహనుడివి. శరణు అన్న వారిని రక్షించే దయాసాగరుడివి. నీ మీద ప్రేమ నాకు ఈనాడు పుట్టింది కాదు, ఏనాడో పుట్టింది. ఓ కృష్ణ, సింహం యొక్క సొత్తును నక్క పడినట్లుగా దానినైన నన్ను నక్కలాంటి శిశుపాలుడు చేపట్టనున్నాడు. ఓ పద్మనాభ, వెంటనే వచ్చి ఆ శిశుపాలుని ఓడించి నన్ను తీసుకుని పో. నా ఈ ఆహ్వానాన్ని మన్నించి నన్ను రాక్షస వివాహం చేసుకో. నువ్వు ఉండేది అంతఃపురంలో కదా. నీ కోసం వచ్చినప్పుడు నీ కాపలా వాళ్లను, నీ బంధువులను చంపవలసి వస్తుంది కదా అనే ఉద్దేశం వద్దు. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మా వాళ్ళు నన్ను పెళ్లి కూతురు చేశాక మా కులదేవత పార్వతీదేవి గుడికి పంపుతారు. అక్కడకు వచ్చి హఠాత్తుగా నన్ను నీ వెంట తీసుకుని పో. ఎన్ని జన్మలైనను నేను నీ దానను. నువ్వు దక్కకపోతే ప్రాణత్యాగం చేస్తానే గాని ఆ శిశుపాలుడు లాంటి అధముణ్ణి చేపట్టను. ఓ ప్రాణనాథ, నీకు దక్కని నా ఈ సౌందర్యం ఎందుకు? నిన్ను చూడని నా కనులెందుకు? నిన్ను సేవించని నా ఈ జన్మ ఎందుకు అని వ్రాసింది. తరువాత అగ్నిదూత్యుడను శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ కృష్ణ, ఆమె అందచందాలను ఏమని వర్ణించాలి? ఆమె పాదాలు లేత చిగురాకులు, తొడలు బంగారు అరటి బోదెలు, అరచేతులు అత్యంత సుకుమారంగా ఎర్రటి కాంతితో మెరుస్తూ ఉంటుంది. శంఖం లాంటి కంఠము, నడుము ఉందా లేదా అన్నట్లుగా సన్నగా ఉంటుంది. ఆమె చూపులు మన్మథుని బాణాలు, ఆమె ముఖము చంద్రబింబంలా ఉంటుంది. ఆమె మాటలు ఎదుటివారి మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. నీవే ఆ రుక్మిణీదేవికి తగిన భర్తవు. వెంటనే వచ్చి నీ శత్రువులను ఓడించి ఆమెను చేపట్టు అని అగ్నిదూతునుడు చెప్పాడు. ఇదంతా విని శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నాకు రుక్మిణీదేవి వలపు గుర్తుకు వచ్చి రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు. ఆమె అన్నయ్య అయిన రుక్మిణిని నాకిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోడు అన్న విషయం నాకు తెలుసు. నేను మీ విదర్భ దేశానికి వచ్చి రుక్మిణీదేవిని అవలీలగా తీసుకుని పోతాను. అడ్డొచ్చిన శత్రువులను రెప్పపాటులో ఓడిస్తాను. భయపడకు, నన్ను నమ్ము అని శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడికి అభయం ఇచ్చాడు. అనేక కానుకలు కూడా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుని వెనుక కూర్చోబెట్టుకుని రథంలో అత్యంత వేగంగా ఒక్క రాత్రిలోనే విదర్భ దేశానికి చేరుకున్నాడు. అప్పటికే రుక్మిణి శిశుపాలునితో వివాహానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. గుమ్మాని తోరణాలతో అలంకరించారు. ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు పెట్టారు. అక్కడి వారంతా రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు ధరించారు. సుగంధ ద్రవ్యాలు చల్లారు. మంగళ వాయిద్యాలు మ్రోగిస్తూ ఉన్నారు. విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ముత్తైదువులు రుక్మిణికి మంగళ స్నానాలు చేయించారు. పట్టు చీర కట్టి అనేక ఆభరణాలతో అలంకరించుకున్నారు. శిశుపాలుడు తన భటులతో, బంధువులతో, మదపు టేనుగులతో, గుర్రాలతో, తన మిత్రులతో కలిసి రుక్మిణిని వివాహం చేసుకునేందుకు అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు తన వివాహానికి అడ్డుపడితే ఎదిరించడానికి తన స్నేహితులైన జరాసంధనుడు, సాల్వుడు, విధూరుడు, పౌండ్రుడు అనే వారిని వారి సైన్యంతో పాటు సహాయానికి తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒంటరిగా వచ్చిన విషయం తెలుసుకున్న బలరాముడు యాదవ సైన్యంతో ద్వారక నుండి బయలుదేరాడు. ఇదంతా కూడా చూసి వివాహ ముహూర్తం దగ్గర పడుతూ ఉన్న కృష్ణుడు ఇంకా రాలేదని రుక్మిణీదేవి ఆందోళన పడుతూ ఉంది. అసలు ఆ అగ్నిహోత్రుడు ద్వారకకు వెళ్ళాడా లేక ఇంకా వెళ్ళలేకపోయాడా? ఒకవేళ కృష్ణుని చూశాడా, చూడలేకపోయాడా? లేదా కృష్ణుడు నా గురించి విని బయలుదేరాడా లేక ఊరుకున్నాడా అని అనేక సందేహాలతో బాధపడుతూ ఉంది. అలా బాధతో కళ్ళ నుండి నీరు కారుతూ ఉండగా శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక వీడియోలోకి వస్తే, చైత్ర పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్త కాలంలో స్నానాన్ని ఆచరించి శుభ్రమైన దుస్తులను ధరించాలి.
ఆ తరువాత మీ పూజ గదిని, మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించటం వలన మీ ఇంట్లో భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు మీకు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవిని పూజించటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీ ఆరాధన చేయటం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఆ తరువాత పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో ప్రమిదలో 3 వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ విధంగా ఆవు నెయ్యితో ఒక ప్రమిదలో 3 వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తామర పువ్వులను సమర్పించాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి పద్మం పుష్పం అంటే చాలా ప్రీతికరం. లక్ష్మీదేవి యొక్క ధర్మస్థానం కూడా పద్మమే అని పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి పద్మం పుష్పాన్ని చైత్ర పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి సమర్పించటం వలన మీ కోరికలు నెరవేరటమే కాకుండా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి చైత్ర పౌర్ణమి రోజున పద్మాలతో అలంకరించి పూజించుకోవాలి. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు చంద్ర సహోదరియే నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన చంద్రుని అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఎందుకంటే క్షీరసాగర మదనంలో చంద్రుడితో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. కాబట్టి చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు అవుతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పద్మప్రియే నమో నమః అనే మంత్రాన్ని కూడా 108 సార్లు జపించి లక్ష్మీ ఆరాధనను చేసి కలకండను అంటే ఏదైనా ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించటం వలన అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. నారాయణుడు సూర్య భగవానుడిగా ఉద్భవిస్తే సూర్య భగవానుని యొక్క తేజస్సును తాను పొందటం కోసమని అమ్మవారు పద్మముగా వికసించిందని, అందుకే లక్ష్మీదేవి పద్మిని అని పిలుస్తారని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నారు. చైత్ర పౌర్ణమి రోజు పెరుగన్నాన్ని, కలకండను అంటే బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ పెరుగన్నాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు నైవేద్యంగా స్వీకరించాలి. ఈ విధంగా 11 పౌర్ణములు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తుంది. దీనితో మీకు ఉన్న సమస్యలు తీరిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. మరి విన్నారు కదా. మీరు కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలంటే చైత్ర పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లక్ష్మీ ఆరాధన చేయటం వలన మీ సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు. కాబట్టి మీరు కూడా చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న పద్మ పుష్పాన్ని దొరికితే సమర్పించండి. లేదంటే గులాబీ పువ్వును, ఎర్రటి గులాబీ పువ్వును సమర్పించండి. ఈ లక్ష్మీ ఆరాధనలో పౌర్ణమి రోజు చేసే లక్ష్మీ ఆరాధనలో లక్ష్మీదేవికి ఎర్రటి మందారాన్ని కానీ, ఎర్రటి పుష్పాన్ని కానీ, ఎటువంటి రంగులో ఉన్నటువంటి పుష్పాన్నైనా సరే, అంటే ఎర్రటి రంగులో ఉండేటటువంటి ఎటువంటి పువ్వును అయినా సరే లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ తల్లి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను పొందండి, ఆనందంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.